గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏంటంటే అక్కడ ఇస్తామని మోసం చేస్తారు, ఇక్కడ ఇస్తామని కొన్ని లక్షలు అకౌంట్లో వేస్తారు. పొదుపు లోన్లు తీసుకుంటే వాళ్ళకి 10 లక్షలు అవని 15 లక్షలు అవని రుణమాఫీ చేశారు. చెయ్యూత అవనియండి, ఆటో వాళ్ళకి అవనియండి, తర్వాత పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండి ఇంట్లో పెట్టుకున్న పిల్లల్ని ఫీజు ఇచ్చి చదివించి ఎవరండి ఈ రోజుల్లోని? మన కోసం కష్టపడిన వ్యక్తి మనకు కావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ప్రజల మనిషి. అతనికి ఎదిరించి ఏ చంద్రబాబు నాయుడు అయినా ఏ పవన్ కళ్యాణ్ ఎవరు కూడా రాలేరు, రాకూడదు కూడా. ఎందుకంటే ఇక్కడ ఉండేది మనకి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారే రావాలి. ఎంపీగా ఇప్పుడు కొత్త మహాలక్ష్మి, మా కనమహాలక్ష్మి దుర్గా తల్లి ఆవిడ దీంట్లో కనబడుతున్నారు. ఝాన్సీ విజయలక్ష్మి గారే. ఇంకా మూడో వ్యక్తి రాదు. ఇన్నాళ్ళ ఇది టీడీపీ అన్నారు, ఇప్పుడు వైసీపీకి అవుతుంది. ఈ నియోజకవర్గం సౌత్ జిల్లా మొత్తం కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాలు అవుతాయి అన్నీని. ఎక్కడ టీడీపీ అంత కనబడదు. 100% మహిళలను చెప్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చాలా చూసాం, చాలా చేశారన్నారు, ఏది చేయలేదు. ఈ ప్రభుత్వం చేశారు, చూపించారు. అందరికి కూడా గుండెల్లోని మనసు ఒక గూడు కట్టుకున్నారు. అది ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అక్కడ 4 సంవత్సరాలు హామీ ఇచ్చారో ఆ 4 సంవత్సరాలు పొదుపులో పడ్డాయి, అందరికీ పడ్డాయి డబ్బులు. ఎవరికి మోసం చేయలేదు. రుణమాఫీలు అన్నారు, రుణమాఫీలు 4 విడతలు వేస్తారు. అలాగే చెయ్యూత అన్నారు, చెయ్యూత కూడా అందరికీ పడుతున్నాయి. తర్వాత ఇంకేటి ఇస్తారన్నా, ఇల్లులు అన్నారు, ఇల్లు స్థలాలు అన్నారు, అన్నీ కూడా ఇస్తున్నాం. పట్టాలు మా వార్డులోనే చాలామందికి వచ్చాయి. ఇల్లు లేని వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఏ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఇల్లు తీసుకున్నారా? ఎవరికైనా ఇల్లు వచ్చిందా? ఎవరికైనా లోన్లు వచ్చాయా? ఎవరికి లేరు. ఈరోజు మన 38లో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇల్లు లేని వాళ్ళు గర్వంగా మాకు ఇల్లు ఉందని చెప్తున్నారంటే అంతా మన జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే. అలాంటి పుణ్యాలు ఎన్నో బాబుని కాపాడుతాయి. గెలిపిస్తాం. మేము ఫుల్ సపోర్ట్, మహిళలు అందరం కూడా. ఇక్కడే కాదు మొత్తం స్టేట్ అంతా మన సీఎంకే ఓటు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ హయాంలోనైతే పసుపు కుంకుమ అని చెప్పేసి ఆడవాళ్ళందరూ చాలా టోకా చేశారు సార్. అదే వైఎస్ఆర్ గారు అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పొదుపు సంఘాలందరికీ మాఫీ రుణమాఫీ చేశారు సార్. 3 సార్లు 3 టర్ములు తిప్పారు ఆయన. ఆయన ఏం చేశారు? పసుపు కుంకుమ అని ప్రజలు సొమ్ము దోచేశారు ఆయన. ఆడవాళ్ళని చాలా బాధ పెట్టారు ఆయన. అందుకే ఆడవాళ్ళు వాళ్ళకి చెప్పు చూపించి అతను పక్కన కూర్చోబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కాదు కదా, ఎవరు వచ్చినా సరే కాలు ఎగరేసుకొని తిరిగినా ఓట్ బ్యాంకింగ్ ఉండాలి సార్. కొరోనా గుంట్లకి ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ ఒక హీరోగా ఇష్టపడతారు అంతవరకే. ఓట్ బ్యాంకింగ్ అయితే ఆయనకి లేదు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి 100%. అతను ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మహిళలకు కానీ అన్నిటికీ పెద్దపీట వేశారు. మా ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేశారు, మైనార్టీలకు పెద్దపీట వేశారు. ఇవన్నీ చూసుకొని ఆడవాళ్ళు ఓటేస్తారు. ప్లస్ ప్రజలంతా ఓటేస్తారు. ఏపీ అంతా జగన్మోహన్ రెడ్డికే మొగ్గు చూపిస్తున్నారండి.